భరద్వాజ్ గారు ముఖ్యంగా కంచన్బాగ్ ఎస్ఐ అయ్యప్ప మాల ధరిస్తే డీసీపీ ఏమో మెమో ఇచ్చారు ఆయనకు. ఎందుకనంటే ఒకవేళ వస్తేగా నువ్వు సెలవులు తీసుకో అన్నట్టు కూడా మాట్లాడారు. కాకపోతే అయ్యప్ప స్వామి బట్టలు ధరించి స్టేషన్కి రావద్దన్నట్టు కూడా మాట్లాడినట్టు కూడా వార్తలు వస్తున్న క్రమంలో హిందూ వివక్ష అన్నట్టు కూడా ఇటు బీజేపీ సనాతన ధర్మం చెప్తున్న పరిస్థితి ఏంటి సార్? అసలు మళ్ళీ అయ్యప్ప వివాదం మళ్ళీ కొత్తగా వస్తున్న పరిస్థితి ఏం చెప్తారు? అంటే జనరల్గా ఎవరైనా మాలధారణ చేసినప్పుడు వాళ్ళ ప్రధానమైనటువంటి డ్యూటీ ఏదైతే ఉందో 40 రోజులు అది దానిలో ఉంటారు ఆ దీక్షలో. ఈ 40 రోజులు కూడా వాళ్ళ బొట్లు అవి పెట్టుకొని యూనిఫామ్ వేసుకుని అంటే వాస్తవానికి వాళ్ళకి ఒక పద్ధతి ఉంటుంది, వాళ్ళు చెప్పులు వేసుకోకూడదు. అవును. కానీ ఒక పోలీస్ డ్యూటీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా షూ వేసుకోవాల్సిన పరిస్థితి ఉండొచ్చు. ఉన్నప్పుడు షూ తీసేసి ఉండటం అనేది ఆయన డ్యూటీకి ఇబ్బంది కలిగించే అంశంగా మారే ప్రమాదం ఉంది. చాలామంది ఏం చేస్తారంటే జనరల్గా డ్యూటీ వరకు ఆ యూనిఫామ్ వేసుకుని ఆ బొట్లు పెట్టుకుని యూనిఫామ్ వేసుకుని షూ కూడా వేసుకుని మెడలో ఒక నల్లటి కండువా వేసుకుని డ్యూటీ చేస్తున్న వాళ్ళని చాలామందిని చూస్తాం మనం. అంతవరకే ఉంటారు. అలా కాదు, లేదు నేను నిబంధనలు పూర్తి స్థాయిలో పాటిస్తాను అని ఉండొచ్చు ఆయన. ఒకవేళ అన్నాడో లేదో మనకు క్లారిటీ లేదు. కానీ అలాంటి సందర్భం ఏదైనా జరిగినప్పుడు మీరు సెలవు పెట్టండి, ఎందుకైనా మంచిది. అంటే డ్యూటీకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మీరు ఆ ప్రాపర్ యూనిఫామ్ లేకుండా ఉన్నప్పుడు ఏదో ఒక సెర్చ్ మీద వెళ్ళాల్సి వస్తుంది, రష్ అవ్వాల్సి వస్తుంది, ఎవరి వెంటో పరిగెట్టాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఆయన బేర్ ఫుట్తో ఇబ్బంది అవుతుంది కదా, ఆయన డ్యూటీకి ఇబ్బంది అవుతుంది, ఆయనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీ నమ్మకాలు ఇబ్బంది కాకుండా ఉండటానికి మీరు ఈ 40 రోజులు సెలవు పెట్టండి అని చెప్పుండొచ్చు కూడా. అయితే అక్కడ ఆ ఆదేశాలు ఇచ్చినటువంటి అధికారి ఎవరు అనే దాని మీద కూడా ఈ గొడవ ఆధారపడి ఉంటుంది. అంటే ఒకవేళ ఏదైతే ఈ ఆదేశాలు ఇచ్చారు, ఈ ఆర్డర్ ఇచ్చారని చెప్తున్నారో, ఈ ఆదేశాలు ఇచ్చినటువంటి అధికారి వేరే మతస్థుడు అయి ఉంటే ఈ వివాదం ఇంకా పీక్స్కి వెడుతుంది. అలా కాకుండా ఉంటే అక్కడికి ఇది ఇప్పటికే అయ్యప్పలు సీరియస్గా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని దీనిలో జోక్యం చేసుకొని మాట్లాడాలి. పైగా ఆయనే హోంమంత్రి కూడా. హోంశాఖ ఎవరికీ ఇవ్వలేదు, సీఎం గారి దగ్గరే ఉంది అది. కాబట్టి వారే హోంమంత్రి కూడా. కాబట్టి ఆయనకి విజ్ఞప్తి చేసుకున్నారు అయ్యప్ప భక్తులు, ఇలా అయితే కష్టం అనేది నిజమే. కానీ మీరు నిర్వహించేటువంటి వృత్తులని కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని మీరు కూడా కొంచెం పట్టువిడుపుల్లో వ్యవహరిస్తే ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ఒక డిస్ప్యూట్ క్రియేట్ చేయటమే ఇష్యూ అంటే ప్రోగ్రామ్గా మారిపోయి గాక కదలికలు ఉంటే అది ఇబ్బంది, అందరికీ ఇబ్బంది. పైగా చాలా సెన్సిటివిటీ, మనోభావాలు అనేటువంటివి అణ్వాయుధాల కంటే ప్రమాదకరంగా తయారైన సందర్భంలో మనం బతుకుతున్నాం. ఎందుకంటున్నారంటే ఈ మాట, ప్రతి చిన్న విషయాన్ని కూడా దాన్ని భూతద్దంలో చూపించి ఇక్కడేదో జరిగిపోతుంది. ఇప్పుడు ఎలా తయారైంది ఆర్గ్యుమెంటు? హిందూ మతానికి సంబంధించి వివక్ష జరుగుతోంది అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న ప్రతి చోట ఇలాగే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే జరిగింది. సంతుష్టీకరణ రాజకీయాలు జరుపుతారు వాళ్ళు. ఆ సంతుష్టీకరణ రాజకీయాల్లో భాగంగా మైనారిటీలకి బిస్కెట్లు వేసి, ఆ మైనారిటీలకు వేసే బిస్కెట్లని హిందూ మతం ఖాతాలో నుంచి తీసుకెళ్ళి అక్కడ వేసి వీళ్ళకి అన్యాయం చేస్తున్నారు అనేదే ప్రధానమైనటువంటి ఆరోపణలు దశాబ్దాలుగా. ఈ ఆరోపణలతోనే వాళ్ళు జనాల మనసులు గెలవగలిగారు, ఉదారవాదాన్ని చంపేయగలిగారు. చాలా పనులు ఈ ఆయుధంతోనే చేశారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మరికొంత కాన్షియస్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు ఆల్రెడీ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడటం మొదలుపెట్టారు కాబట్టి
ఈ ఆదేశాలు ఇచ్చినటువంటి అధికారిని కొంచెం కంట్రోల్ చేసి అతన్ని కూడా కూర్చోబెట్టి, ఎవరైతే మాలధారణ చేసినటువంటి ఎస్ఐ గారు ఉన్నారో వారిని కూడా కూర్చోబెట్టి డ్యూటీ టైం వరకు డ్యూటీ అటైర్లో ఉండండి, ఆ తర్వాత మీ పద్ధతుల్లో మీరు ఉండండి. అది చాలామంది యాక్సెప్ట్ చేసి ఆ పని చేస్తూ ఉన్నారు. ఆ ప్రాక్టీస్ నడుస్తోంది, కొత్త ఏం కాదు ఇది. మనం చాలామందిని చూస్తాం, పోలీస్ ఆఫీసర్లే కాదు, చాలామంది విధి నిర్వహణలో ఉంటారు. అలాగని వాళ్ళ అటైర్ని వాళ్ళు చేయాల్సినటువంటి విధి నిర్వహణకు అవసరమైనటువంటి పరికరాలు ధరించకుండా ఉండరు, అవి ధరిస్తూనే ఈ పని కూడా చేస్తారు. కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేసుకోవటం అనేది జరగాలి. అది చేయటానికి కొంచెం ఉదారంగా వ్యవహరించాలి. కానీ ఉదారంగా వ్యవహరించే పరిస్థితి అక్కడ ఉండనివ్వడం లేదు. అది గొడవ ఉంటుంది జనరల్గా. పోన్లే అని కన్సిడరేషన్లో తీసుకొని, సార్ నేను అవసరమైన సందర్భాల్లో ధరిస్తాను, లేకపోతే కనుక నేను పక్కన పెట్టేస్తాను, ఇలా మాట్లాడుకుని ఒక సుహృద్భావపూరిత వాతావరణంలో ఉద్యోగ ధర్మాన్ని బాధ్యతల్ని నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగులు కూడా ఉన్నారు చాలామంది. అసలు అక్కడ వివాదం ఎలా మొదలైంది, వారు సెలవు తీసుకోమని చెప్పారు కాబట్టి తప్ప డిస్మిస్ చేయాల, వారిని విధుల నుంచి బయటకు గెంటేయలేదు. సెలవు పెట్టి మీ బాధ్యతలు, మీరు భక్తుడిగా మీ బాధ్యతలు మీరు నిర్వహించి రండి అన్నాడు ఆయన. అంటే ఆయన కొంచెం కటువుగా నియమాలని పాటించాలి అనుకున్న సందర్భంలో ఇక్కడ డ్యూటీలకి దానికి మ్యాచ్ కాకపోవచ్చు. టైమింగ్స్ కూడా ఇప్పుడు సపోజ్ ఒక 15 రోజులు ఆయన పెట్రోలింగ్ డ్యూటీ లాంటిది వేశారనుకోండి, ఆయనకి వేరే భజనలు అవి ఉంటాయి, వాటికి ఇది డిస్టర్బెన్స్గా మారుతుంది. మారిన సందర్భంలో ఆయన ఇంకెవరినైనా నియమించమని అడగచ్చు అక్కడ. అలా అడిగిన సందర్భంలో ఆయన అడిగినప్పుడు వీళ్ళు కనుక అవకాశం కల్పిస్తే ఓకే, లేదు వీళ్ళ వైపు నుంచి ఆ మాట వస్తే ఇలాంటి ప్రమాదాలు వస్తాయి. సో ఇప్పుడు చాలా సెన్సిటివ్ వాతావరణం ఉంది కాబట్టి ప్రభుత్వం దీన్ని ఎక్కువ రచ్చ చేయకుండా ఇమ్మీడియట్గా దీని మీద ఒక క్లారిఫికేషన్ ఇచ్చి, ఇదిగో ఆయన ఇలా ఉండనన్నారు కాబట్టి సెలవు తీసుకోమన్నాము, లేదు ఆయన ఇలాగే ఉంటాను అన్నా కానీ ఇంకేదైనా డ్యూటీలో ఈ 40 రోజులు అకామిడేట్ చేస్తాం అని ఏదో ఒక సయోధ్య చేసుకోకపోతే వీళ్ళు విపరీతంగా ప్రభుత్వాన్ని ట్రోల్లో పెట్టేసి విపరీతమైనటువంటి అప్రతిష్టని మూట కట్టి వాళ్ళ భుజాల మీద పెట్టేంత సమర్థత ఉంది వీళ్ళకి. ఏ చిన్న విషయం, ఇప్పుడు రాజమౌళి విషయం చూసాం మనం, ఇలా రోజు వాళ్ళు ఒక కంటెంట్ కోసం వెతుకుతూ ఉంటారు. ఆ కంటెంట్ దొరకగానే వీళ్ళందరూ యాక్టివేట్ అయిపోతారు ఆటోమేటిక్గా. అలా వాళ్ళకి ఈ కంటెంట్ దొరికింది. ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్కి ఆయన అయ్యప్ప మాల ధరిస్తే డ్యూటీకి రాకుండా సెలవు పెట్టమని ఒక అధికారి అన్నాడు. అక్కడ వరకే సెన్స్ తీసుకుంటే చాలా గొడవ చేయొచ్చు. కానీ ఆ వాక్యం రావడానికి ముందు కొంత అక్కడ ఎక్సర్సైజ్ జరిగి ఉంటుంది, కొంత ఆర్గ్యుమెంట్ జరిగి ఉంటుంది. వాళ్ళ కోరికలకి ఈయన పద్ధతులకి మధ్య కూడా వైరుధ్యం వచ్చి ఉంటుంది. ఆ వైరుధ్యాన్ని వచ్చిన సందర్భంగా కొంచెం మాట జరిగి కూడా ఉండొచ్చు. ఏదేమైనా మనుషుల అందరం కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషనల్ దానిలో భాగంగా మీరు ఇలా కాకుండా ఉండే విధంగా అయితే కనుక మీరు కొంత సెలవు పెడితే మంచిది అని ఉంటాడు. అలా అన్నారు కాబట్టి ఆయన మీద దాడి చేయటం అనే ప్రోగ్రాం కంటే కూడా ఇమ్మీడియట్గా గవర్నమెంటే చొరవ తీసుకుని, ఆయనే హోంమంత్రి కూడా కాబట్టి సీఎం గారు ఒకసారి డీజీపీ గారితో మాట్లాడి, బాబు ఒకసారి పిలిపించి సార్ట్ అవుట్ చేసేది ఇమ్మీడియట్గా అని చెప్పేయడం బెటర్. వాళ్ళతో గొడవలకి వెళ్ళటము, వితండవాదానికి వెళ్ళటము రెండూ ప్రమాదమే. అంటే వాళ్ళు హెచ్చరిస్తారు, కేసీఆర్కి పట్టినకైతే మీకు పడుతుంది, రేవంత్ రెడ్డి ఖబర్దార్ అన్నట్టు మాట్లాడుతున్నారు. అలాగే మాట్లాడతారు. అవకాశం దొరికినప్పుడు గొంతు ఏ స్థాయిలో పెంచాలో ఆ స్థాయిలోనే పెంచి మాట్లాడాలి కదా. అదేలే, సబ్మిసివ్గా మాట్లాడటం వాళ్ళ ఇదే కాదు, వాళ్ళ ప్రోగ్రామే కాదు. హిందూ మతాన్ని ప్రమాదం నుంచి పరిరక్షించడానికి ఆవిర్భవించినటువంటి దైవ సైనికులుగా భావిస్తారు వాళ్ళని వాళ్ళు. ఇది ప్రమాదం. ఇది అయ్యో అనుకునే బాపతు కాదు. ఇదివరకు అలాంటి బాపతు ఉండేవాళ్ళు. వాళ్ళు ఉన్నప్పుడు ఏమీ జరగలేదు, వాళ్ళు ఉన్నప్పుడు చాలా అన్యాయం జరిగింది మతానికి, అందుకని మేము మేలుకున్నాం, మేము కత్తులు దూస్తున్నామని మాట్లాడుతున్నారు వాళ్ళు ఓపెన్గానే. కాబట్టి వాళ్ళకి అవకాశాలు కల్పించకుండా ఉండడానికి ఏం చేయాలో అది ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు.
కాన్స్టిట్యూషన్ని అడ్డం పెట్టుకుని, కాన్స్టిట్యూషన్ని ఒక గీటురాయిగా పెట్టుకుని, ఇదిగో ఈ పరిమితులు ఇక్కడ చెప్పారు కాబట్టి ఈ పరిమితుల్లో మీరు మీ దైవ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు, ఇలా కాదు అంటే కనుక మీరు సెలవు తీసుకోండి, ఆ సెలవు ప్రభుత్వం నుంచి లాస్ ఆఫ్ పే కాకుండా చూస్తాము, ఇలాంటివి ఏవైనా చెప్పాలి. చెప్పకుండా వెళ్తే మనోభావాలతో ఆడుకోవటం అనేది చాలా ఇబ్బందికరం. మనోభావాలు అనేది అణ్వాస్త్రాల కంటే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. దానికి పరిష్కారం లేదు. ఎవరైనా సబ్మిసివ్గా మాట్లాడినా వాళ్ళు వినరు. వన్స్ ఒక్కసారి ఒక ఇష్యూ మీద వాళ్ళ కన్ను పడితే చెడు కూడా ఆడేస్తారు అంతే. చాలామందిని ఇప్పుడు ఆ శివజ్యోతి అనేటువంటి యాంకర్ని ఎలా టార్గెట్ చేశారో చూసాం మనం. ఆవిడ ఎంత ఎక్స్క్యూజ్ చేయమన్నా కానీ పట్టించుకోని పరిస్థితే ఉంది అక్కడ. ఇంకా సబ్మిసివ్గా వెళ్ళాలి, ఇంకా ఆవిడ వంగి లొంగి ప్రవర్తించాలి అన్నట్టుగానే ఉంది వ్యవహారం. అందుకని ఒక్కసారి వాళ్ళ రాడార్లోకి వెళ్తే చాలా డేంజర్. ఆ రాడార్లోకి వెళ్ళారు, గవర్నమెంట్ వెళ్ళిపోయింది టోటల్గా ఈ ఇష్యూలో. కాబట్టి గవర్నమెంట్ ఇమ్మీడియట్గా రాడార్ నుంచి బయట రావడానికి ఏం చేయాలో చేయాలి. పైగా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద దాడి చేయటం అనేది కేవలం రేవంత్ రెడ్డి మీద దాడి చేయటంగా చూడరాళ్ళు, రాహుల్ గాంధీ మీద దాడి చేసినట్టుగా భావిస్తారు. కాబట్టి రాహుల్ గాంధీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవటానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ఆయుధంగా వాళ్ళు భావిస్తే చాలా ప్రమాదాలు వాటిల్తాయి. చాలామంది మనోభావాలు గాయపడి చాలా చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు జరుగుతాయి. ఇది ప్రమాదం. కాబట్టి దీన్ని ఇష్యూని ఎంత తొందరగా సార్ట్అవుట్ చేసుకుంటే అంత మంచిది. అంటే అయ్యప్ప భక్తులు ఎందుకు ఇంత ఆగ్రహంగా ఉన్నారు పోలీస్ శాఖ మీద అనేది చర్చ. అయ్యప్ప భక్తులు ఉండటం అంటే ఉంటారండి, మాకు అయ్యప్ప భక్తులుగా లేరు వాళ్ళు. వాళ్ళు హిందుత్వాలో భాగంగా ఉన్నారు. హిందుత్వాలో భాగంగా ఉండటం వల్ల హిందుత్వ ప్రయోజనాలకు భంగం వాటిల్లితే వాళ్ళు రియాక్ట్ అవుతారు. అదే అలాగే రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు. ఇప్పుడు మైనారిటీలందరికీ మీరు ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛిస్తారు, వాళ్ళు ప్రార్థనలకు వెళ్ళటానికి మీరు అవకాశం కల్పిస్తారు. వాళ్ళు మక్కాకి వెళ్తారంటే మీరు అది కూడా పాయింట్ రేస్ చేశారు ఇందాక. వాళ్ళు మక్కాకి వెళ్తానంటే టిక్కెట్ల రేట్లలో మీరు కన్సెషన్ ఇస్తారు, వాళ్ళకి సబ్సిడీలు ఇస్తారు, ఇన్ని చేస్తారు. హిందువులకి వాళ్ళ మాల వేసుకుని డ్యూటీకి రావద్దు అంటారా? హిందువుల పట్ల ఎంత వివక్ష చూపిస్తున్నారో మీకు అర్థమవుతుందా అన్నదాకా ఆర్గ్యుమెంట్ వెళ్ళిందంటే అది గవర్నమెంట్ని కార్నర్ చేస్తోందని అర్థం. రంజాన్ పండుగ కూడా తెర మీదకి వచ్చింది. రంజాన్ నాడు మీరు ఎట్లా హాలిడే ఇస్తారు, వీళ్ళకి ఎందుకు హాలిడే ఇస్తలేరు అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. అదే ఏదైనా అలాగే జరుగుతుంది. కంపారిజన్ అనేది ఉంటుంది. తిరుపతికి వెళ్ళటానికి మాకు కన్సెషన్ ఇవ్వరు మీరు. మేము కాకినాడ నుంచి తిరుమల దర్శనానికి, వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులకి మీరు ఏవైనా కన్సెషన్ ఇస్తున్నారా? ఫ్లైట్లో కానీ, ట్రైన్లో కానీ, బస్సులో కానీ ఇవ్వటం లేదు. ఇంకా రష్ పెరిగితే రేట్లు పెంచి డబ్బులు తీసుకుంటున్నారు. కానీ వాళ్ళకి మాత్రం మక్కాకి వెళ్ళటానికో మదీనాకి వెళ్ళటానికో మీరు సబ్సిడీ ఇస్తున్నారు. కాబట్టి హిందువులకి అన్యాయం చేసి హిందువుల నోళ్ళు నొక్కి మైనారిటీలకు పెడుతున్నారు మీరు అనేటువంటి ఒక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ని రెండు సంఘటనల్ని చూపించి బిల్డ్ చేసి హిందూ ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేసుకోవడం అనేది ప్రోగ్రాం వాళ్ళది. అందులో భాగంగానే ఇలాంటి వివాదాలు ఏది జరిగినా వాళ్ళు హిందూ మతం ప్రమాదంలో ఉంది, హిందూ మతాన్ని కాపాడుకోవడానికి రండి బయటికి అని చెప్పి పిలుపులు ఇస్తారు. ఆల్రెడీ ఈ సంఘటనలో పిలుపు ఇచ్చేశారు. కాబట్టి తొందరగా సార్ట్అవుట్ చేసుకుని వాళ్ళతో ఒక డిస్కషన్లోకి వెళ్ళటం బెటర్. ఇంతకంటే లాగితే చాలా ప్రమాదాలు వాటిల్లుతాయి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.